Om Gurubhyo Namaha. Freedom from the Known, Day 18, 6th December 2022. Text page 115, chapter 10. Okay. If you have not got love, not just in little drops but in abundance, if you are not filled with it, the world will go to disaster. You know intellectually that the unity of mankind is essential and that love is the only way. But who is going to teach you how to love? Will any authority, any method, any system tell you how to love? If anyone tells you it is not love, can you say, I will practice love? I will sit down day after day and think about it. I will practice being kind and gentle and force myself to pay attention to others. Do you mean to say that you can discipline yourself to love, exercise the will to love? When you exercise discipline and will to love, love goes out of the window. By practicing some method or system of loving, you may become extraordinarily clever or more kindly or get into a state of non-violence, but that has nothing whatsoever to do with love. ఇఫ్ యు హ్యావ్ గాట్ మీకే గాని ప్రేమ అన్నది ఉంటే ఆ చిన్న చిన్న డ్రాప్స్ గా కాదు, ఎక్కువగా మీరు ఒకవేళ దాంతో నిండిపోయి ఉండకపోతే ఈ ప్రపంచం అన్నది చాలా డిజాస్టర్, అంటే ప్రమాదానికి లోనవుతుంది. మీకు ఇంటెలెక్చువల్ గా తెలుసు ఈ మానవాళి యొక్క ఏకత్వం అన్నది చాలా అవసరం. ఆ ప్రేమ అన్నది ఒకటే పద్ధతి. అయితే ఇప్పుడు మీకు ఎవరు దీనికి టీచ్ చేయబోతున్నారు? యూ హ్యావ్ టు లవ్. మీరు ప్రేమించాలన్న విషయం మీకు ఎవరు టీచ్ చేయబోతున్నారు? హూ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ హ్యావ్ టు లవ్? మీరు ప్రేమించాలి. ఏమైనా అథారిటీ కానీ, ఏదైనా పద్ధతి కానీ, సిస్టమ్ కానీ హౌ టు లవ్, ఎలా ప్రేమించాలని చెప్తుందా? మీకు ఎవరైనా చెప్పారనుకోండి, అది ప్రేమ అవదు. మీరేమైనా అనగలరా, నేను ప్రాక్టీస్ చేస్తాను ప్రేమనని? నేను ఒక దగ్గర కూర్చుంటాను రోజు తర్వాత రోజు అండ్ ఆలోచిస్తూ ఉంటాను దానికోసం. నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను దయగా ఉండడానికి, సాధుత్వంతో ఉండడానికి. నన్ను నేను ఫోర్స్ చేసుకుంటాను అటెన్షన్ పెట్టడానికి ఇతరుల మీద. మీరు ఇలా డిసిప్లిన్ చేసుకోవడం మీ అంతటి మీరు, అది ప్రేమ. ప్రేమించడానికి కూడా ఎక్సర్సైజ్, విల్ని ప్రేమించడానికి ఎక్సర్సైజ్ చేస్తారా? అంటే విల్ పవర్ని కానీ మీరు ప్రయోగిస్తారా? మీరు ఎప్పుడైతే ఈ డిసిప్లిన్, క్రమశిక్షణని, విల్, ఇచ్ఛాశక్తిని ప్రేమించడానికి వాడుతున్నారో అప్పుడు ప్రేమ అక్కడి నుంచి విండోస్ ద్వారా పారిపోతుంది అంటున్నారు. అంటే ప్రేమ ఉండదు. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల, ఏదో మెథడ్ని ప్రాక్టీస్ చేయడం వల్ల కానీ, ఒక సిస్టమ్ని ప్రాక్టీస్ చేయడం వల్ల కానీ మిమ్మల్ని ప్రేమించడం అన్నది యూ మే బికమ్ ఎక్స్ట్రాడినరీలీ క్లెవర్. మీరు మహా తెలివైన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఎంతో దయగా ఉండవచ్చు. లేకపోతే ఒక రకమైన అహింసాత్మకమైన స్థితికి వెళ్ళొచ్చు. కానీ దానికి ఏ రకమైన ప్రేమతో ఏదైనా సరే దానికి ప్రేమతో సంబంధం లేదు. In this torn desert world, there is no love because pleasure and desire play the greatest roles. Yet, without love, your daily life has no meaning. And you cannot have love if there is no beauty. Beauty is not something you see, not a beautiful tree, a beautiful picture, a beautiful building, or a beautiful woman. There is beauty only when your heart and mind know what love is. Without love and that sense of beauty, there is no virtue, and you know very well that do what you will, improve society, feed the poor,
you will only be creating more mischief, for without love there is only ugliness and poverty in your own heart and mind. But when there is love and beauty, whatever you do is right, whatever you do is in order. If you know how to love, then you can do what you like, because it will solve all other problems. అయితే ఈ రకంగా విడిపోయి అంటే చిరిగిపోయి ఎడారిలా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ప్రేమ అన్నది లేదు. ఎందుకంటే సుఖం అన్నది సుఖము గ్రేటెస్ట్ అంటే రోల్స్ ని ప్లే చేయాలన్న కోరిక, కానీ అయినా సరే ప్రేమ లేకుండా మీ నిత్య జీవితం అన్నది దానికి మీనింగ్ అర్ధరహితమైంది. మీకు ఏ రకమైన సౌందర్యం లేకపోతే మీరు ప్రేమించలేరు. సౌందర్యం అన్నది మీరు చూసేది కాదు. అదొక బ్యూటిఫుల్ ట్రీ ఉంది, అందమైనటువంటి చెట్టు వృక్షం ఉంది, బ్యూటిఫుల్ పిక్చర్ ఉంది, అలాగే అందమైన ఒక బిల్డింగ్ ఉంది, లేకపోతే అందమైన స్త్రీ ఉంది. మీ హార్ట్ మైండ్ తెలుసుకున్నప్పుడే, ప్రేమ అంటే ఏమిటో తెలుసుకున్నప్పుడే సౌందర్యం కూడా ఉంటుంది. ప్రేమ లేకపోతే బ్యూటీ అన్న సెన్స్ కూడా వర్చ్యూగా ఉండదు, సద్గుణంగా. అండ్ మీకేం తెలుసంటే బాగా వాట్ యు విల్, మీకేం కావాలో చేయండి. ఇంప్రూవ్ సొసైటీ, సంఘాన్ని బాగా అభివృద్ధి చేయించండి. ఫీడ్ ద పూర్ అంటే పేదలకి భోజనం పెట్టండి. యూ విల్ ఓన్లీ బై క్రియేటింగ్ మోర్ మిస్చీఫ్ అంటే ఇంకా అంటే గందరగోళమే చేస్తారు ఇంకాను. ఎందుకంటే ప్రేమ లేకుండా అక్కడ కురూపితనం, పేదరికమే ఉంటుంది మీ హృదయంలో, మనసులో. కానీ ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, సౌందర్యం ఉంటుందో, మీరేం చేసినా అది రైటే, మీరేం చేసినా అది క్రమతతో ఉంటుంది. ఎలా ప్రేమించడమో మీకు తెలిస్తే అప్పుడు మీకు ఇష్టమైనది మీరు చేయొచ్చు. ఎందుకంటే అది అన్ని రకాలైన సమస్యల్ని పరిష్కరిస్తుంది. So we reach the point. Can the mind come upon love without discipline, without thought, without enforcement, without any book, any teacher or leader? Come upon it as one comes upon a lovely sunset. అందుకని మనం ఒక పాయింట్కి చేరుతాం, ఎక్కడైతే మనస్సు ప్రేమ అన్న దాని మీద ఏ క్రమశిక్షణ లేకుండా, ఏ రకమైన ఆలోచన లేకుండా, ఏ రకమైనటువంటి బలవంతం లేకుండా, ఎలాంటి పుస్తక సహాయం లేకుండా, గురువు లేకపోతే లీడర్ సహాయం లేకుండా మనం ఆ పాయింట్ వన్ కమ్స్ అపాన్ ఏ లవ్లీ సన్సెట్, అందమైనటువంటి సూర్యాస్తమయానికి ఎలా చేరుకుంటాం అలా చేరుకోగలమా? It seems to me that one thing is absolutely necessary, and that is passion without motive. Passion that is not the result of some commitment or attachment. Passion that is not lust. A man who does not know what passion is will never know love, because love can come into being only when there is total self-abandonment. నాకేమనిపిస్తోందంటే ఒకటి చాలా తప్పనిసరిగా అవసరం. అదేమిటంటే ఏ లక్ష్యము లేని భావావేశం ఒక కమిట్మెంట్ వల్ల కానీ, బంధం వల్ల కానీ, భావావేశం వల్ల కానీ, లేకపోతే ఈ లస్ట్ అంటే కామం వల్ల కానీ వచ్చిన ప్యాషన్ కాదు. ఒక వ్యక్తి ఎవరికైతే ప్యాషన్ ఏంటో తెలియనప్పుడు ఆయనకి ప్రేమ అంటే తెలియదు. ఎందుకంటే లవ్ అన్నది కేవలంగా సెల్ఫ్ అన్నది కంప్లీట్ గా లేనప్పుడు మాత్రమే ఉంటుంది. A mind that is seeking is not a passionate mind, and to come upon love without seeking it is the only way to find it. To come
upon it unknowingly and not as a result of any effort or experience. Such a love, you will find, is not of time. Such a love is both personal and impersonal, is both the one and the many. Like a flower that has perfume, you can smell it or pass it by. That flower is for everybody, and for the one who takes trouble to breathe it deeply and look at it with delight. Whether one is very near in the garden or very far away, it is the same to the flower because it is full of that perfume, and therefore it is sharing with everybody. ఏ మనసు అయితే వెతుకుతూ ఉంటుందో అది భావావేశంతో ఉన్న మనస్సు కాదు. ప్రేమ దగ్గరికి వచ్చేసరికల్లా ఏ రకం వెతుకులాట లేకుండా అలా తెలుసుకోవడమే నిజంగా తెలుసుకోవడం. తెలియకుండానే దాని దగ్గరికి రావడం ఏ ప్రయత్నం వల్ల కాదు, లేకపోతే అనుభవం వల్ల కాదు. అటువంటి ప్రేమ అది సమయానికి సంబంధించింది కాదని మీకు తెలుస్తుంది. అటువంటి ప్రేమ అది వ్యక్తిగతం కాదు కూడా. బోత్ ద వన్ అండ్ ద మెనీ, ఒక్కరిది చాలా మందిది. ఒక పుష్పము దేనికైతే మంచి సుగంధం ఉందో దాన్ని మీరు పీల్చగలరు, లేకపోతే దాని పక్క నుంచి వెళ్ళగలరు. ఆ పుష్పం అనేది అందరి కోసం ఉంది. అండ్ ఎవరైతే అంటే అది వాసన చూసే ట్రబుల్ తీసుకుంటారో, అంటే వాసన చూస్తారో వాళ్ళకి కూడా అది చాలా లోతుగా, అంటే అండ్ లుక్ ఎట్ ఇట్, అంటే టు బ్రీద్ ఇట్ డీప్లీ, అంటే లోతుగా అంటే గాఢంగా శ్వాస తీసుకున్నప్పుడు అండ్ దాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది. ఎవరైనా దగ్గరున్నా గార్డెన్లో, లేకపోతే చాలా దూరంగా ఉన్నా ఆ పుష్పం అనేది అందరికీ ఒకలాగానే ఉంటుంది. ఎందుకంటే అది సుగంధంతో నిండి ఉంది. అందువల్ల అందరితో అది షేర్ చేసుకుంటూ ఉంటుంది. Love is something that is new, fresh, alive. It has no yesterday and no tomorrow. It is beyond the turmoil of thought. It is only the innocent mind which knows what love is, and the innocent mind can live in the world which is not innocent. To find this extraordinary thing which man has sought endlessly through sacrifice, through worship, through relationship, through sex, through every form of pleasure and pain, is only possible when thought comes to understand itself and comes naturally to an end. Then love has no opposite, then love has no conflict. ప్రేమ అనేది ఎప్పుడు కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా జీవించి ఉంటుంది. దానికి నిన్న అన్నది లేదు, రేపు అన్నది లేదు. అది ఆలోచన అనేటటువంటి గందరగోళానికి అతీతంగా ఉంటుంది. ఒక అమాయకమైన మనసుకి మాత్రమే ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ అమాయకమైన మనసు ఈ ప్రపంచంలో ఏదైతే ఇన్నోసెంట్ కాదో అలాంటి ప్రపంచంలో జీవించగలదు. దాన్ని కనుక్కోవాలంటే అద్భుతమైనటువంటి విషయం. మనిషి ఎన్నాళ్ల బట్టో అనంతంగా వెతుకుతూ ఉన్నది సాక్రిఫైస్ ద్వారా, అంటే త్యాగం ద్వారా, పూజ ద్వారా, లేకపోతే సంబంధాల ద్వారా, టు ఫైండ్ దిస్ ఎక్స్ట్రాడినరీ థింగ్ విచ్ మ్యాన్ హ్యాస్ సాట్ ఎండ్లెస్లీ త్రూ సాక్రిఫైస్. అది మనిషి ఈ విషయాన్ని పొందడానికి అంటే అంతం లేని శ్రమతో వెతుకుతున్నాడనమాట. ఎలాగంటే త్యాగం ద్వారాను, పూజల ద్వారా, సంబంధాల ద్వారా, సెక్స్ ద్వారా, సుఖాన్నిచ్చే అన్ని సాధనాలు బాధనిచ్చే దాని ద్వారా వెతుకుతున్నాడు. is only possible when thought comes to understand itself and comes naturally to an end. ఇది ఎప్పుడు సంభవం అయితే ఆలోచన
అది దానంతట అదే అవగాహన చేసుకుని సహజంగానే అది ఒక అంతం అయిపోయినప్పుడే థాట్ అన్నది దాన్ని అది అప్పుడు అవగాహన చేసుకోగలదు, అంటే సహజంగా రాగలదు చిట్ట చివరిని. ప్రేమ అన్నదానికి వ్యతిరేకం లేదు, అటువంటి ప్రేమకి సంఘర్షణ లేదు. You may ask, if I find such a love, what happens to my wife, my children, my family? They must have security. When you put such a question, you have never been outside the field of thought, the field of consciousness. When once you have been outside that field, you will never ask such a question, because then you will know what love is, in which there is no thought and therefore no time. You may read this mesmerized and enchanted, but actually to go beyond thought and time, which means going beyond sorrow, is to be aware that there is a different dimension called love. మీరు అడగొచ్చు, అలాంటి ప్రేమ నేను పొందితే ఏం జరుగుతుంది? నా వైఫ్కి కానీ, నా పిల్లలకి కానీ, నా కుటుంబానికి కానీ వాళ్ళకి సెక్యూరిటీ అవసరం. అలాంటి ప్రశ్న మీరు కానీ వేస్తే అప్పుడు మీరు ఈ ఫీల్డ్ ఆఫ్ థాట్కి ఎప్పుడు అవతలకి వెళ్ళలేరు. ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్కి ఎప్పుడైతే దానికి బాహ్యంగా ఉన్న ఆ ఫీల్డ్కి బాహ్యంగా ఉన్నారో మీరు ఎప్పుడు ప్రశ్న అడగలేదు అలాంటి క్వశ్చన్ని. ఎందుకంటే దెన్ యూ విల్ నో వాట్ లవ్ ఈజ్. అప్పుడు మీకు ప్రేమ ఏమిటో తెలిసిపోతుంది. అందులో ఆలోచన లేదు, అందుకని టైం లేదు. మీరు మెస్మరైజ్ చేసేటటువంటి ఈ మ్యాగజైన్ని యూ మే రీడ్ దిస్ మెస్మరైజ్డ్ అండ్ ఎన్చాంటెడ్, బట్ యాక్చువల్లీ అంటే బాగా అద్భుతంగా ఉన్న దీన్ని మీరు యు మే రీడ్ చదవచ్చు, కానీ యథార్థంగా దానికి ఆవల వెళ్ళడం ఆలోచనకి సమయానికి దాని అర్థం ఏంటంటే దుఃఖానికి ఆవల వెళ్ళారని. దాన్ని ఈజ్ టు బి అవేర్ దట్ దేర్ ఈజ్ డిఫరెంట్ డైమెన్షన్, అంటే మనకి వేరే ఒక అవేర్నెస్ వస్తుంది, వేరే డైమెన్షన్లో ఒకటి ఉంది ప్రేమ అన్నది అని అప్పుడు మనకు తెలుస్తుంది. But you don't know how to come to this extraordinary fount. So what do you do? If you don't know what to do, you do nothing. Don't you? Absolutely nothing. Then inwardly you are completely silent. Do you understand what that means? It means that you are not seeking, nor wanting, not pursuing. There is no center at all. Then there is love. దేర్ ఈజ్ నో సెంటర్ ఎట్ ఆల్. ఓకే, యూ డోంట్ నో, మీకు తెలియదు ఈ అద్భుతమైనటువంటి ఈ ఫౌంట్ అంటే. సో వాట్ డూ యూ డూ? దీనికి రావడం అంటే ఏం చేయాలి? మీకు ఒకవేళ తెలియకపోతే ఏం చేయాలో మీరేం చెయ్యకుండా ఉండండి, కాదా? అబ్సల్యూట్లీ నథింగ్, సంపూర్ణంగా అక్కడ ఏమీ లేదు. దెన్ అప్పుడు మీరు ఆంతరికంగా మీరు చాలా కంప్లీట్గా అయిపోతారు, సైలెంట్గా. డూ యూ అండర్స్టాండ్ వాట్ దట్ మీన్స్? మీకు తెలిసిన దీని అర్థం ఏమిటో అంటే దెన్ ఇన్వార్డ్లీ యు ఆర్ కంప్లీట్లీ సైలెంట్. మీరు అంతర్గతంగా పూర్తిగా సైలెంట్ అయిపోతారు. దాని అర్థం ఏంటంటే మీరేమీ వెతకట్లేదు, మీరేమీ కోరుకోవట్లేదు, వెతుకులాట లేనే లేదు. అప్పుడు మీలో సెంటర్ అన్నది ఉండదు, అప్పుడు ప్రేమ అన్నది ఉంటుంది. పుస్తకం అయిపోయింది ఏంటండి? ఇంకా కాదు. Chapter 11. ఓకే. To look and to listen. Art, beauty, austerity, images, problems, space. We have been inquiring into the nature of love and have come to a point, I think, which needs much greater penetration, a much greater awareness of the issue. We have discovered that
For most people, love means comfort, security, a guarantee for the rest of their lives of continuous emotional satisfaction. Then someone like me comes along and says, is that really love? And questions you and asks you to look inside yourself. And you try not to look because it is very disturbing. You would rather discuss the soul or the political or economic situation, but when you are driven into a corner to look, you realize that what you have always thought of as love is not love at all. It is a mutual gratification, a mutual exploitation. ఓకే, మనమేమో ఎంక్వైరీ చేస్తున్నాము ఈ ప్రేమ యొక్క స్వభావం. మనమేమో ఒక పాయింట్కి వచ్చాం. నేనేమనుకుంటున్నా అంటే దానికి చాలా లోపలికి చొచ్చుకుపోగలిగే అంతటి పెనిట్రేషన్, అంటే అలాంటి స్వభావం అవసరం. ఇంకా ఎక్కువగా ఉన్న అవేర్నెస్, ఎరుక. మనం ఏం డిస్కవర్ చేసామంటే చాలా మందికి ప్రేమ అంటే సుఖం, భద్రత, లేకపోతే గ్యారంటీ మిగతా ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. అంటే వాళ్ళ జీవితం, మిగతా జీవితంలో ఒక రకమైనటువంటి గ్యారంటీ అన్నమాట ఆఫ్ కంటిన్యూస్ ఇమోషనల్ సాటిస్ఫాక్షన్, నిరంతరాయమైనటువంటి ఆవేశపూరితమైన తృప్తి. అప్పుడు నాలాంటి వాళ్ళు అక్కడికి వచ్చి చెప్తారు, అది నిజంగా ప్రేమ? అండ్ అలాంటి ప్రశ్నలు ఆస్క్ యూ టు లుక్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్. క్వశ్చన్స్ యూ ఒకసారి యూ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ యూ అండ్ ఆస్క్ యూ టు లుక్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్. అది నిజంగా ప్రేమేనా అని ప్రశ్న మిమ్మల్ని మీరు చూడడానికి వేసుకోవాలి. మీరేం ప్రయత్నిస్తారంటే చూడాలని అనుకోరు. కానీ ఇది ఇక్కడ చాలా డిస్టర్బింగ్ అన్నమాట. మీరు అంతకంటే ఈ ఆత్మ అన్నదాన్ని డిస్కస్ చేసి, లేకపోతే రాజకీయంగా, ఆర్థికంగా ఈ పరిస్థితులు, కానీ మీరు ఎప్పుడైతే ఒక కార్నర్ టు లుక్ వెళ్ళి చూస్తున్నారో అప్పుడు మీరు గ్రహించేది ఏంటంటే రోజు దేనికోసం అయితే మనం ఆలోచిస్తున్నామో, థాట్ ఆఫ్ యాజ్ లవ్, ప్రేమ అని మనం అనుకున్నది అది ప్రేమ కాదు అని మీకు తెలుస్తుంది. అది కేవలంగా మ్యూచువల్ గ్రాటిఫికేషన్, ఒకదాని నుంచి ఒకటి తృప్తి పడుతున్నాయి. అది సహజమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్ అన్నారు, అంటే మోసం చేసి లాభం పొందడం. When I say love has no tomorrow and no yesterday, or when there is no center, then there is love. It has reality for me but not for you. You may quote it and make it into a formula, but that has no validity. You have to see it for yourself, but to do so, there must be freedom to look, freedom from all condemnation, all judgment, all agreeing or disagreeing. నేను ఎప్పుడైతే చెప్తున్నానో ప్రేమకి రేపన్నది లేదు, నిన్నన్నది లేదు, లేకపోతే ఎక్కడైతే సెంటర్ అన్నది ఉండదో అక్కడే ప్రేమ అన్నది ఉంటుంది. అందుకని ఇట్ హ్యాస్ రియాలిటీ ఫర్ మీ బట్ నాట్ ఫర్ యూ. ఇది నాకు సత్యం కానీ మీకు కాదు. మీరు కోట్ చేయొచ్చు దీన్ని అండ్ టేక్ ఇన్ టు ఏ ఫార్ములా, ఒక సిద్ధాంతానికి వెళ్ళొచ్చు, కానీ దట్ హ్యాస్ నో వ్యాలిడిటీ, దాని విలువేం లేదు. మీరు చూడగలగాలి మీ అంతటి మీరే ఈ విషయాన్ని. ఆ రకంగా చెయ్యాలంటే అక్కడ స్వేచ్ఛ ఉండాలి చూడడానికి. ఫ్రీడమ్, స్వేచ్ఛ అన్నది అన్ని రకాలైనటువంటి నిషిద్ధాల నుంచి, అన్ని జడ్జిమెంట్ల నుంచి, అన్ని రకాలని ఆమోదించడం
కాదండంగా కాదు. Now, to look is one of the most difficult things in life, or listen. To look and listen are the same. If your eyes are blinded with your worries, you cannot see the beauty of the sunset. Most of us have lost touch with nature. Civilization is tending more and more towards large cities. We are becoming more and more an urban people, living in crowded apartments and having very little space even to look at the sky of an evening and morning, and therefore we are losing touch with a great deal of beauty. I don't know if you have noticed how few of us look at a sunrise or a sunset, or the moonlight, or the reflection of light on water. ఇప్పుడు చూడడం అన్నది చాలా కష్టమైన విషయం మన జీవితంలో. లేకపోతే వినడం గాని. చూడడం, వినడం ఇవి ఒకటే. మీ కళ్ళు గాని మీ బాధలతో అంధత్వం వచ్చేస్తే మీరప్పుడు సౌందర్యం అన్నదాన్ని చూడలేరు. మనస్సు యొక్క సౌందర్యాన్ని. మనలో చాలా మంది ప్రకృతితో టచ్ కోల్పోయారు. సివిలైజేషన్ నాగరికత కూడా చాలా హెచ్చుగా ఈ లార్జ్ సిటీస్ వైపు వెళ్తోంది. వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ అండ్ అర్బన్ పీపుల్. మనం ఎక్కువగా పట్టణానికి చెందిన ప్రజలమే ఎక్కువగా అవుతున్నాం. క్రౌడ్గా అంటే ఏంటి, ఎక్కువ జనావళిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో ఉంటూ అండ్ హ్యావింగ్ వెరీ లిటిల్ స్పేస్, అంటే చాలా తక్కువ స్థలం ఆ ఆకాశాన్ని చూడ్డానికైనా, అలాగే ఒక ఈవినింగ్ అంటే సాయంకాలం, పగలు, మార్నింగ్. అందుకని మనం ఏంటంటే చాలా ఎక్కువగా సౌందర్యంతో టచ్ కోల్పోతున్నాం. మీకు ఇది నోటీస్ చేశారో లేదో, ఫ్యూ ఆఫ్ అస్ లుక్ ఎట్ ఏ సన్ రైజ్. కొంతమంది మనలో సూర్యకాంతిని, సన్ రైజ్, వెరీ గ్రేట్ డీల్ ఆఫ్ స్పేస్ ఈవెన్ టు లుక్ ఎట్ ద స్కై. అంటే వెరీ లిటిల్ స్పేస్. మనం క్రౌడ్గా ఉన్న అపార్ట్మెంట్లో జీవిస్తూ మనకేమో కూడా ఈ ఆకాశాన్ని చూడడానికి కూడా స్పేస్ లేదు. అలాగే ఈవినింగ్ అండ్ మార్నింగ్, అండ్ దేర్ ఫోర్ వీఆర్ లూజింగ్ టచ్ విత్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ బ్యూటీ. అంటే ఆ విధంగా మనం సౌందర్యంతో టచ్ కోల్పోతున్నాం. నాకైతే తెలీదు, మీరు ఒకవేళ దీన్ని నోటీస్ చేశారా? ఎంత తక్కువ మంది ఈ సౌందర్యం అన్నదాన్ని, ఆరే సన్సెట్ సూర్యాస్తమయం అన్నదాన్ని, లేకపోతే చంద్రకాంతి, లేకపోతే ఈ లైట్ యొక్క రిఫ్లెక్షన్ని, అండ్ అంటే ఆన్ వాటర్, నీటి మీద పడిన కాంతి యొక్క ఆ రిఫ్లెక్షన్ని, ఆ సౌందర్యాన్ని మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు. Having lost touch with nature, we naturally tend to develop intellectual capacities. We read a great many books, go to a great many museums and concerts, watch television, and have many other entertainments. We quote endlessly from other people's ideas and think and walk a great deal about art. Why is it that we depend so much upon art? Is it a form of escape or stimulation? If you are directly in contact with nature, if you watch the movement of a bird on the wing, see the beauty of every movement of the sky, watch the shadows on the hills or the beauty on the face of another, do you think you will want to go to any museum to look at any picture? Perhaps it is because you do not know how to look at all the things about you that you resort to some form of drug to stimulate you to see better. Madam, ఇంకా 6 minutes.
మీరు ఎక్కడి వరకు చదివారు నాకు అర్థం అవ్వట్లేదు. మేడం ఆ పారాగ్రాఫ్ ఏది స్టార్టింగ్ ఏంటి? నౌ టు లుక్ ఈజ్ అదేనా? అది అయిపోయింది. మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అంటే చాలా కష్టతరమైన విషయం చూడడం అన్నది. తర్వాత అది అయిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ హ్యావింగ్ లాస్ట్ టచ్ విత్ ద నేచర్, అది స్టార్ట్ చేస్తుంది. మనం ఎక్కువగా ఈ ప్రకృతితోటి హ్యావింగ్ లాస్ట్ టచ్ విత్ నేచర్ అంటే దీంతో ఉన్నటువంటి మన సంబంధాన్ని కోల్పోయి మనం సహజంగా ఇంటెలెక్చువల్గా ఉన్న సమర్థతలు పెంచుకుంటున్నాం. మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం, అలాగే ఎన్నో రకాలైన మ్యూజియంస్కి వెళ్తాం, అలాగే కచేరీలకు వెళ్తాం, లేదా టెలివిజన్ చూస్తాం. అలా ఎన్నో రకాలైన వినోదాలు ఉంటాయి. మనమేమో అనంతంగా కోట్ చేస్తాం ఇతరుల యొక్క ఐడియాస్ని, ఇతరులు చెప్పే విషయాల్ని మనం కోట్ చేస్తాం అండ్ ఇంకా ఆలోచిస్తాం. అంటే కోట్ చేస్తాం, ఆలోచిస్తాం, మాట్లాడతాం ఎక్కువగా కళ కోసం. వీ డిపెండ్ ఆన్ సో మచ్ అపాన్ ఆర్ట్. ఎందుకు మనం కళ మీద అంతగా ఆధారపడాలి? అది కూడా ఒక రకమైన తప్పించుకోవడమే మనకున్నటువంటి ప్రేరణల నుంచి. ఒకవేళ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్లోకి వచ్చారనుకోండి ప్రకృతితో, మీరు ఒక పక్షి యొక్క రెక్క కదలికని చూస్తే, దాంట్లో ఉన్న సౌందర్యాన్ని ప్రతి క్షణం ఆకాశంలో ఉన్నదాన్ని చూస్తే, ఆ పర్వతాల మీద ఉన్నటువంటి నీడల్ని కదలికల్ని కానీ, ఒక వ్యక్తి యొక్క ముఖంలో ఉన్నటువంటి సౌందర్యం కానీ చూశారనుకోండి, మీరు ఏ మ్యూజియంకైనా వెళ్ళాలనుకుంటారా? ఏ పిక్చర్ అయినా చూడాలనుకుంటారా? బహుశా ఇది ఎందుకు జరుగుతోంది అంటే మీకేమీ తెలియదు ఎలా చూడడం వస్తువులని. మీకోసం మీకు తెలియదు. మీరు ఒక రకమైన డ్రగ్కో మిమ్మల్ని ప్రేరణ ఇవ్వడానికి మిమ్మల్ని ఇంకా బాగా చూసుకోవడానికి మీరు సమ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ అంటే మీరు దానికి అలవాటు అవుతారు. ఓకే. There is a story of a religious teacher who used to talk every morning to his disciples. One morning, he got on to the platform and was just about to begin when a little bird came and sat on the window sill and began to sing, and sang away with full heart. Then it stopped and flew away, and the teacher said, "The sermon for this morning is over." ఒక మతపరమైన గురువు యొక్క కథ ఒకటి ఉంది. ఆయన ఎక్కువగా ప్రతిరోజు ఉదయం కూడా తన యొక్క శిష్యులతోటి మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన ప్లాట్ఫామ్ మీద వచ్చాడు. తను ఇంకా ఉపన్యాసం మొదలెట్టాలి. ఒక చిన్న పక్షి వచ్చింది. ఆయన ఆ విండో అంటే అక్కడ కిటికీ మీద కూర్చుంది. అది పాడడం మొదలెట్టింది. ఇంకా పాడింది తన పూర్తి హృదయంతో. అప్పుడు అది ఆగిపోయింది, ఎగిరిపోయింది. అప్పుడు ఆ గురువు గారు అన్నారు, ఈరోజు పొద్దున్న చెప్పాల్సింది అయిపోయింది అని. ఇంకా ఉందా? అయిపోయిందండి. ఇంకో పారాగ్రాఫ్ చేయొచ్చు మేడం. It seems to me that one of our greatest difficulties is to see for ourselves really clearly, not only outward things but inward life. When we say we see a tree or a flower or a person, we do actually see them, or do we merely see the image that the word has created? That is, when you look at a tree or at a cloud of an evening full of light and delight, do you actually see it? Not only with your eyes and intellectually, but totally, completely. 2 minutes. 2 minutes ఉందా టెక్స్ట్? నాకేమనిపిస్తుందంటే మనకి పెద్ద కష్టం ఏంటంటే చూడడం. ఎందుకంటే క్లియర్గా మనంతటి మనం చూడడం బాహ్యంగానే కాదు, ఆంతరంగికంగా కూడా. అంతరంగిక జీవితాన్ని కూడా మనం చూడం. మనం ఎప్పుడైతే మనం ఒక చెట్టు చూసామనో, ఒక పుష్పాన్ని చూసామనో, ఒక వ్యక్తిని చూసామనో అంటున్నాం, యాక్చువల్గా యథార్థంగా మనం చూస్తున్నామా? లేకపోతే మనం కేవలంగా ఊహాత్మక చిత్రం
అది చూస్తున్నావా? అంటే ప్రపంచం ఊహించిన ఊహాత్మక చిత్రాన్ని చూస్తున్నావా? అంటే మీరు ఒక చెట్టుని చూసినప్పుడు లేదా ఒక మేఘాన్ని ఈవినింగ్ అంటే సాయంత్రం వేళ చూసినప్పుడు పూర్తిగా లైట్‌తో ఉంది. ఎంతో ఆనందంతో. మీరు దాన్ని యథార్థంగా చూస్తున్నారా? కేవలంగా మీ కళ్ళతో, బుద్ధితో సంపూర్ణంగా మీరు చూస్తున్నారా? మేడం లాస్ట్ పారాగ్రాఫ్ లో ఆ బర్డ్ వచ్చి ఆడ కూర్చొని చెప్తది కదా, ఆ! సర్మన్ ఫర్ దిస్ మార్నింగ్ ఇస్ ఓవర్. అంటే వాట్ హీ వాంట్ టు కన్వే దేర్, ఐ am నాట్ గెటింగ్. అంటే వెన్ యూ లిసన్ టోటల్లీ యూ విల్ బి ఇన్ హార్మోనీ విత్ దట్ సాంగ్. ఓకే ఇక్కడికి ఓకే ఓకే, ఆపుదామా? ఎక్కడుందండి అది? అయిపోయింది మేడం, టైం కూడా అయిపోవచ్చు.